గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. భారతదేశంలో ప్రజలు ఆసక్తిగా గమనించే అంశాలు 3: క్రికెట్, సినిమా, రాజకీయాలు. ఎప్పటికప్పుడు వీటిలో పరిణామాలను పరిశీలిస్తూ ఉంటారు. క్రికెటర్లు, సినిమా తారల్లో కొందరి లక్ష్యం రాజకీయాలు. ఎక్కువ సంఖ్యలో ప్రజలతో కలిసే అవకాశం, సెలబ్రిటీ హోదాను మరికొంతకాలం కొనసాగించే వీలు, అన్నిటికీ మించి అధికారం. సినిమా, క్రికెట్ స్టార్లను రాజకీయాల వైపు నడిపిస్తుంటాయనడంలో సందేహం లేదు. అయితే తమ పునాది ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చినా వాటిల్లో నిలదొక్కుకోవటం మాటలు కాదు. అనేక ఎత్తులు పై ఎత్తుల మధ్య సాగే రాజకీయాల్లో గెలవడం అంత సులువు కాదు. పొలిటికల్ క్రేజ్లో టీమిండియాకు దాదాపు దశాబ్ద కాలం పాటు కెప్టెన్గా వ్యవహరించాడు మహమ్మద్ అజహరుద్దీన్. 3 వరుస వన్డే ప్రపంచ కప్పులలో అతడు సారథి, అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. అలాంటి అజహర్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడి తన ఘనతను తానే చెడగొట్టుకున్నాడు. లేకుంటే ఇప్పటికీ ఎక్కడో ఉండేవాడు. 2000 సంవత్సరం తర్వాత దగ్గరగా 10 ఏళ్లు స్తబ్దుగానే ఉన్న అజహర్ 2009లో యూపీలోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచాడు. 2010లో రాజస్థాన్లోని టోంక్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితుడయ్యాడు. ఇటీవల ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి బరిలోకి దిగి ఓడిపోయాడు. అయితే అజహర్ స్థాయికి ఈ సీటు ఖచ్చితంగా గెలిచేది. 1,10,000 మంది ముస్లిం ఓటర్లు ఉండటమే దీనికి కారణం. కానీ ప్రధానంగా వారి మీదనే ఫోకస్ చేసి మిగతా వర్గాలకు దగ్గర కాలేకపోయాడు. ఫలితంగా పరాజయం చవిచూశాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అజహర్ రాజకీయ పయనం వ్యూహం లేకుండా చొచ్చుకుపోయే తీరున కలుపుకొనిపోయే తరహా సాగలేదు అనేందుకు యూపీ, రాజస్థాన్, తెలంగాణ చుట్టూ తిరిగిన పయనమే నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రం నుంచి అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగిన వారిలో అజహర్, వివిఎస్ లక్ష్మణ్ తర్వాత చెప్పుకోదగ్గవాడు అంబటి రాయుడు. అలాంటి రాయుడు క్రీడాకారుడుగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు చేటు చేశాయి. లేదంటే ఎక్కడో ఉండాల్సిన వాడు తర్వాత రాయుడు కింద మీద పడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. అయితే అక్కడ బ్యాడ్ లక్ వెంటాడింది. మరోవైపు రాయుడు కొంతకాలంగా ఏపీ అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చాడు. 2 వారాల కిందట ఆ పార్టీలో చేరాడు. కానీ బయటకు వచ్చేశాడు. ప్రైవేట్ లీగ్ ఆడేందుకు విదేశాలకు వెళ్తున్నానని, రాజకీయాలకు కొంతకాలం విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. ఇంతలోనే బుధవారం జనసేనకు మద్దతు పలికాడు. మరి ఎన్నికల్లో పోటీకైనా సిద్ధంగా ఉంటాడో లేదో చూడాలి. చివరకు చెప్పేదేంటంటే సీనియర్ జట్టు కెప్టెన్ అజహర్, అండర్-19 కెప్టెన్ రాయుడు ఇద్దరూ రాజకీయాల్లో ఆడలేకపోతున్నారని చెప్పచ్చు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.